మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ఉదయకాల ప్రభు దిన ఆరాధన కొరకు చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులకి మన ప్రభు యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈరోజు మనం ఆలోచన చేసేటువంటి వాక్య అంశం ఏంటంటే, ఎన్నాళ్ళు రెండు తలంపులు అనేవి. తలంపు అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది, అనగా ఆలోచన చాలా మంచి విషయం. ఎందుకంటే అది దేవుడు పెట్టినటువంటి ఒక స్థితి మానవుని జీవితంలో. చెట్లు తలంచలేవు, మొక్కలు తలంచలేవు, రాళ్ళు రప్పలు తలంచలేవు. అలాగనే జంతువులు, మృగములు వీటన్నిటికీ ప్రాణం ఉంటుంది, కానీ తలంపులు కానీ ఆలోచనలు కానీ బుద్ధి అనేటువంటిది ఉండదు. మరి మనకి అంతటి గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. ఈ వీటిలో మంచివి చెడ్డవి రెండు రకాలు ఉంటాయి. మరి కొందరు ఏం చేస్తారు అంటే, తెలివిగా మంచిని చెడును కూడా మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తా ఉంటారు. నేను ముఖ్యంగా క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారితోనే మాట్లాడుతా ఉన్నాను ఈ సంగతులు. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలు అనుకునేటువంటి వారితో మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ ఉన్న వారితోనైనా, దూరంగా ఉండి వింటున్న వారితోనైనా, ఎవరితోనైనా క్రైస్తవులు అనుకుంటున్న వారితోనే మాట్లాడుతున్నాను. వీరి మధ్య ఉన్నటువంటి రెండు తలంపులు ఏంటనేటువంటివి కొన్ని మంది పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథం నుంచి. ఎందుకు వీటిని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అనంటే, రెండు అనే అంకె మంచిదే. 1+1 2 అంటే ఒకదానికి మరొకటి జత చేరిందా లేదా అంటే బలం. 2 అనే అంకె బలాన్ని సూచిస్తుంది. అందుకనే దేవుడు కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జంటగా ఉండాలి అన్నాడు. ఒంటిగాడే ఉండట కంటే అంటాడు. ఇలాగనే 2 అనే అంకె మంచిదే, కానీ తలంపుల దగ్గరకు వచ్చేటప్పటికి 2 తలంపులు మంచిది కాదు. దీన్ని మరొక మాటలు ఏమంటాడు అంటే, ద్విమనస్కులు అని అంటాడు. అంటే 2 రకాలైన మనస్తత్వాలు కలిగిన వారు అని. ఇది ఖచ్చితంగా నాశనానికి, కీడుకు దారి తీసేటువంటి పరిస్థితులే తప్ప మేలుకరమైనవి కాదు. కాబట్టి మనం 2 తలంపులు కలిగిన వారుగా ఉన్నట్లయితే వాటిని వాక్యం ద్వారా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పటం నా ఉద్దేశం ఈ వాక్య భాగం కంటే. కనుక మొదటగా మనం గమనించినప్పుడు, మనం ఈజీగా బైబిల్ గ్రంథాన్ని మన చేతుల్లో సంపాదించుకోవచ్చు. ఒకటేంటి, ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇంకాస్త ఎక్కువ అనుభవం కలిగినటువంటి, అంటే క్రైస్తవ్యంలో ఎక్కువ సంవత్సరాలు కొనసాగుతున్న వ్యక్తులు ఉంటే ఒక్కొక్కరు 2-3 బైబిళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, చదివేవాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా నాకు చదువు లేదు, నాకు రాదు అని అంటే, ఈ రోజున చదువు రాకపోయినా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నారు కదా, అందరూ వాడుతున్నారు. ఒకవేళ మనకు ఆసక్తి ఉంటే దానిలో కూడా మనం బైబిల్ వినేటట్లుగా ఆడియో బైబిల్స్ అనేవి వచ్చినాయి. అంటే ఒకవేళ మనం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే, నా ఉద్దేశం ఏంటంటే, తెలుసుకునేదానికి, నేర్చుకునేదానికి అనేక దారులు ఉన్నాయి ఈ రోజున. ఈ రోజుల్లో కూడా మనుషులు సత్యాన్ని శోధించకుండా, పరిశీలించకుండా ఏదో ఒకటి లేని రాజీ పడిపోతూ ద్వంద్వర్థంతో వెళ్ళటం అనేటువంటిది ఎంతవరకు క్షేమం వారి జీవితాలకి అనేటువంటిది గ్రహించాలని నా విన్నపం. కనుక మొదటిగా మనం గమనించినట్లయితే, ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు 39 పాత నిబంధనలోను, 27 పుస్తకాలు కృత నిబంధనలతో మనం చూస్తూ ఉంటాం. ఈ 2 భాగాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథం అనేటువంటిది 2 భాగాలలో, మొదటిది పాత నిబంధన అని, రెండవది క్రొత్త నిబంధన అని స్పష్టంగా రాస్తా ఉంది. ఇక్కడ దానిలోనే మనకు అర్థమైపోతుంది, పాత నిబంధన, క్రొత్త నిబంధన. కామన్ గా రెండిట్లో నిబంధన అనేది మాట మనం చూస్తాం. నిబంధన అంటే అర్థం ఏంటి? నిబంధన, ఒప్పందము.
లేకపోతే ప్రమాణము, అగ్రిమెంట్ అని ఇలాగ మనం రూల్స్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. రెండిట్లో కామన్ గా నిబంధన ఉంది. కానీ ఆ నిబంధన ముందు ఏం పదాలు ఉన్నాయి? పాత, క్రొత్త అని పదాలు ఉన్నాయి. పాత అని అన్నప్పుడు దాని అర్థం ఏమవుతుంది మనకి? అది పాతగిలిపోయింది అని అర్థం అవుతుంది. క్రొత్త అనగానే ఏమర్థం అవుతుంది? ప్రస్తుతం వాడుకలో ఉంది అని అర్థం అవుతుంది. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా రోజున రెండింటిని మిళితం చేసేసి భక్తి అంతా రంగలించేసి దేవుని దగ్గర ప్రదర్శిద్దామని ఒకవేళ అనుకుంటే మనం చాలా మంది ఇలాగే ఉంది. ఇవాళ అది దేవుడిచ్చింది కదా, ఇది దేవుడిచ్చిందే కదా, కాబట్టి రెండు కలిపి చేస్తే ఇబ్బంది ఏంటి అనేటువంటి ఒక మిళితమైనటువంటి ఆలోచనతో జీవించే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కనుక వీటిలో ఈ రెండు తలంపులు అనేవి మనం కలిగి ఉన్నట్లయితే ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైనదని చెప్పడం నా ఉద్దేశం. ఈ రోజున ఖచ్చితంగా మనము పాటించవలసింది ఏంటి అంటే కేవలము క్రొత్త నిబంధన మాత్రమే. దానికి వెంటనే మరైతే పాత నిబంధన చించి పారే అన్నాడు ఒక ఆయన. ఇట్లాగే నవి అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు దేవుడి దగ్గర. అది దేవుడు ఇచ్చాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటది. అది ఇచ్చినప్పుడు కూడా దేవుడు దానికి సంబంధించిన వివరణ అనేది చెప్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త నిబంధన పాటించాలి అంటే పాత నిబంధన పునాది అనే విషయం మనం గ్రహించాలి అని కొన్ని విషయాలు మాట్లాడుతూ కొన్ని సంగతులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ రోజున మనకు క్లుప్తంగా దాని గురించి వివరణ తీసుకునేటువంటి క్రమంలో మరి కొత్త నిబంధన పాటించేటట్లయితే దేవుడు పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు, అది మన దాకా ఎందుకు తెచ్చాడు, దానికి సంబంధించిన కొంత వివరణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనిను, ఆ సంతానము క్రీస్తు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. దానిలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి సంతానాన్ని గురించినటువంటి వాగ్దానం, 2 కనాను దేశాన్ని గురించినటువంటి వాగ్దానం, 3వది నిత్య జీవాన్ని రక్షణ గురించినటువంటి వాగ్దానం. వీటిలో మొదటిది ఏంటి అంటే సంతానాన్ని గురించినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పౌలు జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఏమన్నాడు? నీ సంతానమునకును అన్నాడు. అంటే ఒకరి గూర్చే మాట్లాడాడు. ఆ సంతానం ఎవరట? యేసు క్రీస్తు. కాబట్టి నీ సంతానము ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముకు చెప్పిన మాటలో అబ్రహాము సంతానం ఎవరు అంటే ఇస్సాకు మాత్రమే కాదు, యేసు క్రీస్తు నిజమైనటువంటి సంతానం, ఆత్మీయ సంతానం. అక్కడ అబ్రహాము చేసిన వాగ్దానంలో క్లారిటీ వచ్చేసింది. 17వ వచనం చదువుదాం. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. జాగ్రత్త గమనించండి పదాలని. 430 సంవత్సరాల తర్వాత వచ్చిందట ధర్మశాస్త్రం. దేనికి 400 సంవత్సరాల తర్వాత వచ్చింది? ఇది అర్థం కావాలి. దేనికి 430 సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానం చేసిన తరువాత 430 సంవత్సరాల ధర్మశాస్త్రం వచ్చింది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందా, అబ్రహాము చేసిన వాగ్దానం ఉందా? అర్థం కదా? ధర్మశాస్త్రం ముందు వచ్చిందా, అబ్రహాము చేసిన వాగ్దానం ముందు ఇవ్వబడిందా? వాగ్దానమే కదా, రైట్.
ఇప్పుడు ధర్మశాస్త్రం వాగ్దానం చేయబడిన 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి వచ్చినటువంటి ధర్మశాస్త్రం ముందు చేయబడిన వాగ్దానాన్ని కొట్టేస్తుందా? ఆ వాగ్దానం ఏంటి? నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను. అబ్రహామా, ఎవరు ఆ సంతానం అంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఈ తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టేస్తుందా? ఆహా, లేదు, కొట్టేయడానికి వీలు లేదు. అందుకే అంటున్నాడు 18వ వచనం, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం అన్నదాన్ని అనుగ్రహించెను. అబ్రహాముకు స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు కదా, అది ధర్మశాస్త్రాన్ని బట్టా లేదా దేవుని యొక్క నియమాన్ని బట్టా? గమనించండి. సరే, ఇంకా అర్థం కావాలి. 19వ వచనం, అలాగైతే అంటే ముందు వాగ్దానం తర్వాత ధర్మశాస్త్రం వస్తే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడునో ఆ సంతానము వచ్చే వరకు అది అనగా ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి దానికి తరువాత అనగా వాగ్దానానికి తరువాత ఇయ్యబడిను. వాగ్దానం ముందు నుంచి ఉంది, కానీ మధ్యలో ఏమొచ్చింది? ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అతిక్రమములను బట్టి. అనగా వాగ్దాన సంతతి యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ ఇజ్రాయేలీలు నిలబడట్ల కుదురుగా. వాళ్ళు నిజంగా విశ్వాసంతో దేవుని వెంబడించటం వల్ల మధ్యలో కుప్పి గంతులేస్తున్నారు. మాకంతా తెలిసిపోయింది అంటున్నారు, మాకన్నీ వచ్చేసినాయి అంటున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ సంతానం వచ్చేంత వరకు వీరిని కంట్రోల్ చేసేదానికి ధర్మశాస్త్రాన్ని తాత్కాలికంగా ఇచ్చాడు. ఇది అర్థం కావట్లేదు నేటి క్రైస్తవ్యానికి. ధర్మశాస్త్రం ఎంత గొప్పది, ఎన్ని పండుగలు ఉన్నాయి, ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎంత వ్యవహారం ఉంది, ఎంత ఇదే గొడవ తప్ప అసలు ఇచ్చిన వానికి ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చాడు అని అవగాహన లేకుండా పెడితే చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, సంతానాన్ని గురించిన వాగ్దానం ముందుంది అబ్రహాం దగ్గర. అబ్రహాంకు వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం అనే పాత నిబంధన వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది ముందు దాన్ని కొట్టేస్తుందా అంటే కొట్టేయదు. మరి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ఇజ్రాయేలీలకు అతిక్రమాలను బట్టి. అది కూడా అర్థం కావడం కోసం చెప్తాను. ఎక్కడ ఇచ్చాడు ఇంతకీ ధర్మశాస్త్రాన్ని? వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 దినాల ప్రయాణం చేసి సీను అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఇంచుమించు వాడు సంవత్సరం పాటు విడుదల చేశారు. అక్కడ ఆగారు, సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు వారితో సేనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, మీరు నా మాట వింటే, నేను చెప్పింది చేస్తే మిమ్మల్ని కనాన్ దేశానికి తీసుకెళ్తా. అదేంటి అంటే ధర్మశాస్త్రం, నేను ఇచ్చినటువంటి చట్టం. దీన్ని పాటిస్తే కనాన్ దేశం తీసుకుని వెళ్తా, దీన్ని పాటిస్తే పరలోకం తీసుకెళ్తా అన్న వాళ్ళని కనాన్ దేశానికి మాత్రం తీసుకుని వెళ్తా. మీ పితరుడు అబ్రహాముకు వాగ్దానం చేశాను కదా, ఆయనకు చెప్పినటువంటి ఆ దేశాన్ని మీకు కూడా నిత్య స్వాచ్యంగా ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆ చరిత్రలోనే మనకు అర్థమవుతుంది, ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారో, దాని ప్రకారం జీవించలేకపోయారో వారందరూ కూడా ఈ అరణ్యంలో ఏమైపోయారట? నశించిపోయారు. ఇంకొక మాట, ఆకులు రాలినట్టు రాలిపోయారంటాడు. కానీ పాటించిన వాళ్ళు ఒకే 2 ఉన్నారు, వారు మాత్రమే కనాన్ దేశంలో కాలు పెట్టారు. అవును కదా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాల గురించి ఇంకా చెప్పినటువంటి మాట ఏంటో మనం గమనిస్తే 24వ వచనం చదువుదాము. కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. ఈ ధర్మశాస్త్రం ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి మనలను నడిపించాలి. ఓకే, అంటే విశ్వాసం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే క్రీస్తు రావాలి. కాబట్టి క్రీస్తు వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుంది? క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది మనల్ని. అందుకని మనం గమనిస్తే
క్రీస్తును కూర్చున్నటువంటి వాగ్దానాలు ధర్మశాస్త్రంలో బోలెడని ఉన్నాయి. మర్చుకుని చెప్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 17-18 వచనాల్లో చూడదులే, రాసుకోగలిగినాడు. మోషే అంటాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు. ప్రతివాడు ఆయన మాట వినాల్సిందే. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండి కూడా సర్వనాశనం అయిపోతాడు అని చెప్తాడు. ఓకే. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలోను, అలాగే 9వ అధ్యాయంలోను, 26వ అధ్యాయంలోను, అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలోను ఇవన్నీ యేసుక్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా మీకా గ్రంథంలో ఉన్నాయి. అంటే ఈ యేసుక్రీస్తు యొక్క పరిచయాన్ని గురించి ఎక్కడ మనకు వివరంగా తెలుస్తుంది? ధర్మశాస్త్రంలోనే తెలుస్తుంది. కాబట్టి అందుకే మీకు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఆయన దర్శించుదామని ప్రయాణం చేసి వెళుతుంటే ఎక్కడికి వెళ్ళారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. ఆయన కంగారు పడ్డాడు. కంగారు పడి జ్ఞానులను, శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రం అందరిని పిలిపించాడు. ఏంటి యూదులకు రాజుగా పుట్టాడట, ఎక్కడ పుట్టాడు ఏంటి అని అందరూ తర్జన భర్జన పెడతా ఉంటుంటే అప్పుడు ఒకసారి ధర్మశాస్త్ర పద్ధతులు తీసుకుంటారండి, మెస్సయ్య ఎక్కడ పుడతాడని రాయబడింది ఒకసారి చూడండి. ఎక్కడ తెలిసింది వాళ్ళకి? అక్కడ రాయబడింది కనుక. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తాడు? ప్రతి మనిషిని, యూదుడిని క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత క్రీస్తును ఫాలో అవ్వాలా, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి? మళ్ళీ క్రీస్తునే ఫాలో అవ్వాలి. అందుకే దాని బాల శిక్షకుడు అన్నాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదట? బాల శిక్షకుడు. బాల శిక్షకుడు అంటే అర్థం ఏంటంటే ప్రారంభ విద్యను నేర్పించేటువంటి విధానం. అది ప్రైమరీ స్టడీ అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలిమెంటరీ స్కూల్ లాంటిది. వాళ్ళ దగ్గర నుంచి కాస్త మనం ఉన్నతమైన చదువులకు వెళ్ళేంత వరకు కావలసిన జ్ఞానం కానీ, ఏమంటారు, ఓనమాలని వాడుక భాషలు అంటూ ఉంటాం. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటాము? ప్రాథమిక పాఠశాలలో, ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకుంటాం. అక్కడే అసలు మనకు అక్షరాలు వచ్చినాయి, పదాలు తెలిసింది, వ్యాకరణం తెలిసింది, అంత చదువు సంబంధ జ్ఞానం అక్కడ వచ్చింది. మంచిదే. ఇప్పుడు అక్కడ నుంచి హై స్కూల్కి వెళ్తావా లేదా? అక్కడి నుంచి కాలేజీకి వెళ్తావా లేదా? అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్తావా లేదా? ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడే ఉంటే నా జీవితం ఎక్కడితోనో ఆగిపోద్ది. కాబట్టి ఏం చేయాలి? నేను నేర్చుకున్నట్టు ప్రైమరీ స్టడీ అనేటువంటి ప్లేస్ ని విడిచిపెట్టి నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. అలాగే ఆత్మీయ జీవితంలో ధర్మశాస్త్రం ఉన్నటువంటి నాలెడ్జ్ కొద్దిగే. దాని శరీర సంబంధమైన విధులు అన్నాడు, అక్షర సంబంధమైన విధులు అన్నాడు. అది కేవలము ఆచారాలతో కూడింది అని అన్నాడు. కాబట్టి ఇది దాటి ముందుకు వెళితేనే క్రీస్తు యొద్దకు మనం వెళ్ళగలుగుతాము. అదే వచనాన్ని మళ్ళీ ముందు చదువుదాం మనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యొద్దకు నడిపించుటకు అన్నాడు. 25వ వచనంలో అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉంటాము. బాల శిక్షకుడు అంటే ఏది? ధర్మశాస్త్రం. బాల శిక్షకుని క్రింద ఉండము అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం క్రింద ఉండము, క్రీస్తు తెలుసుకుంటే అని. ఇప్పుడు చాలా మంది తెలియగల క్రైస్తవులు ఎలాగున్నారంటే మేము క్రీస్తుతోనూ ఉంటాము, ధర్మశాస్త్రంతోనూ ఉంటాము అంటున్నారు. సాధ్యం అవుతుందా? ఒకసారి ఆలోచించండి, సాధ్యం అవుతుందా? ఇది ఆలోచన చేయాలా. అందరం అంటున్నారు కదా, అందరం అంటే నిజం కాదు అది. అందరూ చేస్తున్నారు కదా అంటే అందరూ చేస్తే రైట్ కాదు అది. దేవుడు చెప్పింది ఏదో ఒకటి మాత్రమే ఉంటది. కాబట్టి పౌలు కూడా ఇదే పత్రికలో అంత స్పష్టంగా చెప్పాడు. మనం గమనిస్తే 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుంచి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. కృప ఎవరి ద్వారా గ్రహించబడింది? క్రీస్తు ద్వారా. కాబట్టి దేవుని యొక్క కృప కనికరాలు మనకు కావాలంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి.
కానీ పౌలు ఏమంటున్నాడు, ఇంకా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవుతామని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు క్రీస్తులో నుంచి వేరు చేయబడుతున్నారు, కృపలో నుంచి తొలగిపోతున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుకు వేరుగా ఉండి క్రీస్తుకు వేరుగా నీతిని సంపాదించి పరలోకం వెళ్ళటం సాధ్యమేనా? పరలోకం వెళ్ళాలంటే మార్గం ఎవరు? క్రీస్తు. ఆయనే చెప్పాడు, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప మరి ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఇంకో మాట పడుతున్నాడు యోహాను సువార్త 14:2 నేను వెళ్ళి నేనుండే స్థలంలో మీరును ఉండులాగున నేను అక్కడ స్థలాలు సిద్ధం చేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. అంటే అర్థం ఏంటంటే మీ అందరికి మీరు రావడానికి ఇల్లేదురా అబ్బాయి అని. ఇప్పుడు క్రీస్తుకు వేరుగా ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి వెళ్ళదా? పరలోకానికి ఆయన తీసుకెళ్తే వెళ్ళాలి. ఇప్పుడు క్రీస్తుకే వేరుగా ఉన్నాము, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అయిపోదామని చెప్పేసి కష్టపడిపోతున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మరి మనం? ఆలోచించాలి. ఇదంతా మనకు బుర్రకు సంబంధించింది, దేహానికి సంబంధించిన ప్రయాసం కాదు అది. అందుకని తర్వాత వచ్చింది కూడా ఏమంటాడు అంటే 5:5 ఏలయనగా మనం విశ్వాసము గలవారమే నీతి కలుగును నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కాబట్టి నీతి అనేటువంటి ధర్మశాస్త్రం ద్వారా సాధించేది కాదు, విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చేటువంటిది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 3:23-24 మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. డిక్లేర్ అయిపోయింది. 24 కాబట్టి అంటే అర్థం ఏంటి? పాపం వల్ల దేవుని మహిమను పొందలేనటువంటి నిస్సహాయ స్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆయన తీరుస్తున్నాడు నీతిమంతులుగా విశ్వాసాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే కాదు. కాబట్టి ఇప్పుడు అలాంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మన బోటి వారికి అడ్డం లేకుండా దాన్ని తీసివేసి ఎత్తివేసి దాన్ని కొట్టివేస్తే మనలో చాలా మంది ఎంత స్వనీతి ఉంటుందో, దేవుడు వాక్యాన్ని కొట్టేస్తాడా, దేవుడు తీసేస్తాడా, ఎంత భక్తో పాపమేళ్ళకే. ఒకసారి చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి పౌలు ఏం చెప్పాడు కొరింథీ సంఘానికి చదువుదాం. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడదని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇది ఎవరి నందు కొట్టివేయబడింది? క్రీస్తునందు కొట్టివేయబడిందని మహానుభావుడు వేదాంతి గొప్ప పౌలే చెప్తూ ఉంటే కొట్టివేస్తాడా? అది ఎలా అంటున్నావు? దానికి మరొక ఆధారం చేసుకునే మాట ఏంటంటే మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. అంటే దాన్ని నేను పాటించకుండా ఉండటానికి రాలేదు, పాటించడానికి వచ్చాను అని చెప్పాడు. మరి పాటించాడా లేదా? ఆ ధర్మశాస్త్రం ఉన్న క్రమాన్ని బట్టే ఆయన మరణానికి కూడా అప్పగించబడింది. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి సంపూర్ణమైన వివరణ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దొరుకుతుంది. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి క్రమాన్ని బట్టి యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడ్డాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి కూడా చెప్పింది ఏది? ధర్మశాస్త్రమే. ఎప్పుడైతే ఈయన మరణం అనేటువంటిది కొత్త చట్టాన్ని చేస్తుందో, అలాగే ఇప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పారు మత్తయి 6వ అధ్యాయము 26వ నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయం
వారు భోజనము చేయుచుండగా వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి తన శిష్యులకి ఇచ్చి తీసుకొని తినుడి, మీరు దీన్ని తీసుకొని తినుడి, నా శరీరం ఇది నా శరీరం అని చెప్పాడు. ఆయన గిన్నె ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోని మీరందరూ త్రాగండి, నా రక్తము, ఇది నా రక్తము, అనగా అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులకు కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. నిబంధన అనేటువంటి మాట దగ్గర ఒకటే నాకు కొంత చూడండి, దాని అర్థం ఏమంటాడు పుట్టినట్లో. నిబంధన రక్తం అంటే ఏ నిబంధన రక్తం? క్రొత్త నిబంధన రక్తం. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు రక్తంలో రక్తంలో పాపాలు కడుక్కుంటే బాప్తిసం పొందితే ఏ నిబంధన కిందకు వస్తున్నావు? క్రొత్త నిబంధన కిందకు వస్తున్నావు. ఇప్పుడు క్రొత్త నిబంధన కిందకు వచ్చిన తర్వాత మరి పాత నిబంధన అమల్లో ఉంటుందా? రెండు నిబంధనలు ఒకేసారి అమల్లో ఉంటాయా? సాధ్యం అవుతుందా అది? అబ్బే, అందుకని గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, మనుష్య రీతిగా మాట్లాడుతా ఉన్నాను, మనుష్యుడు చేసిన ఒడంబడికే అయినను స్థిరపడిన తర్వాత ఎవడనో దానిని కొట్టివేయడు. చాలు. ఏంటి దాని అర్థం ఏంటి? మనకి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉంది ఒకటి, ఇది కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్. దానికి ముందు ఒక గవర్నమెంట్ ఉంది. అది ఎప్పటి వరకు అంటే దానికి ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితులు అది ముగిసిపోయింది. ఇప్పుడు రెండు అమల్లో ఉంటాయి, ఒకటే ఉంటుందా? సాధ్యం కాదు అది. ఒకవేళ మనకు నచ్చినవి ఉంటే ఉండొచ్చేమో. అయినంత మాత్రం చేత గవర్నమెంట్ మారినప్పుడు మారిన అధికారాన్ని బట్టి కొనసాగాలి తప్ప నేను పాఠశాలలోనే ఉంటానంటే అది ఎంత ఫూలిష్ గా ఉంటుందో. పాత నిబంధన చూడు దాన్ని నిర్వీర్యం చేసి క్రొత్త చట్టాన్ని యేసుక్రీస్తు చేస్తే ఇంకా ఆ చట్టాన్ని కాకుండా నేను దానిలోనూ ఉంటాను దీనిలోనూ ఉంటాను, రెండు దేవుడిచ్చినే కదా అని రెండు తలంపులతో జీవించే ప్రయత్నం చేస్తే ఎంత ప్రమాదాలు ఉన్నావో తెలుసునా? మరి యేసు ప్రభు కొట్టేలేదు అన్నాడు కదండి. 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే, జాగ్రత్తగా గమనించండి, 8వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే. ఆ మొదటి నిబంధన ఏ మొదటి నిబంధన? అక్కడ చెప్పాడు, వివరణ ఇచ్చాడు. 8వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే ప్రధాన యాజకుడు, పరిశుద్ధాలయము, అర్పణలు, ధర్మశాస్త్రము, బలులు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ మొదటి నిబంధనలో ఉన్నాయి. అందుకే 7వ వచనంలో అంటున్నాడు, ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము. లోపం ఉందంటే అర్థం ఏంటి? పనికొత్తదనో పనికి రాదనా? రాదండి, అంతే కదండి. అక్కడ కిందకు రండి, 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి విడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఏది పవర్? పవర్లో ఏది ఉంటది? మొదటిదా రెండోదా? రెండోది. మరి ఏది పాటించాలి మనం? మొదటిది కూడా నేను పాటిస్తాను అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ లో ఉండి జగన్ గారు రూల్స్ ని పాటిస్తానంటే ఎట్టుంటది? ధిక్కారం చేసినట్టే కదా, చట్టాన్ని ఉల్లంఘించినట్టే కదా. అంటే ఇక్కడ ఒక చట్టం, మరి ఆత్మీయంగా ఒక చట్టం ఉంటుందా? చట్టానికి పవర్ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి రెండు తలంపులతో బ్రతికితే చాలా భయంకరమైన ప్రమాదాలు ఉంది ఆత్మీయ జీవితం. కాబట్టి నువ్వు పూర్తిగా క్రొత్త నిబంధనకే బొద్దుడు అయి ఉండాలి తప్ప పాత నిబంధన పాటిస్తాను అంటే క్రీస్తుకు నీకు సంబంధం లేదు. నువ్వు ఒక రకంగా అలాంటి వాళ్ళని నేను ఏమంటాను అని అంటే, రెండు పాటించేటువంటి వాళ్ళు అటు యూదులు కాదు, ఇటు క్రైస్తవులు కాదు. ధర్మశాస్త్రం ఎవరికి? యూదులకి. క్రొత్త నిబంధన ఎవరికి? క్రైస్తవులకి. రెండు పాటించే వాళ్ళు ఎవరు? ఏం మరి నాకు దిగింది అటు ఇటుగా అనడం బట్టి దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లా, మనం ఒక వైపున ఉండాలని కోరుకుంటున్నాడు.
మనలందరినీ పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలని ఇంత ప్రేమతోనే కదా ఆయనతో సమానంగా పరలోకంలో క్రీస్తును భూలోకానికి రిక్తునిగా పంపించింది. అది కూడా అర్థం చేసుకోనకుండా ఇంకా నేను రెండు పాటిస్తానండి, రెండు అంటే నాకు గౌరవం అండి, రెండు అంటే ఇష్టం అండి, రెండు మనం చేయాల్సిందేనండి. ఎవరు చెప్పారు నీకు ఈ కొత్త పద్ధతే? ఒకవేళ అలాగని ఎవరైనా క్లారిటీ లేకుండా చెప్తే వాళ్ళు అబద్ధికులు. ఎవరు అలాంటి వారిని నేను పంపించలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వారి మాట మీరు వినకండి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగనే రెండోది ఇస్తాను అని వాగ్దానం కూడా దేవుడు ముందే చేశాడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 31-34 వచనాలు కూడా అంటాడు, నేను పాత తీసేసి కొత్తది ఇస్తాను అని అంటాడు. ఆయనే చెప్పాడంటే దాని అర్థం ఏంటి? కాబట్టి మనం ఎక్కడున్నాం అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. క్రైస్తవులు అనుకుంటున్న వారు ముఖ్యంగా ఒక శ్రేష్టతలోనికి వెళ్ళాలంటే అసంపూర్ణంగా ఉన్న దాన్ని మనం విడిచిపెట్టాలి. లేదు నేను దాన్ని మెయింటైన్ చేస్తాను, దీన్ని మెయింటైన్ చేస్తాను అంటే అది ఎప్పటికి అయ్యే పని కాదు. అది భయంకరమైన మనస్తత్వం అండి. అది భయంకరమైన మనస్తత్వం. అది ఎంత నష్టాన్ని తెస్తుందో ఈ వాక్య భాగం చదువుకుని మనం ముగించుకునే ప్రయత్నం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు నీకు అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారుణంగా దయచేయవాడు అన్నట్టు. ఇక్కడ ఆగండి. ముందు జ్ఞానం పొదుగుంటే అడగండి, దేవుడు ఇస్తాడు, ఆయన గద్దించడం అన్నాడు. ఏ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు? దీన్ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అన్వయించుకుని దాన్ని ఉపయోగించుకుని దేవుడు ఇస్తాడని భావంతో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాస్తవానికి చెప్పబడిన సంగతులు ఏంటంటే, యాకోబు, యేసు సహోదరుడని యాకోబు ఈ గ్రంథం రాసే సమయానికి మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులందరూ వచ్చిన శ్రమలను బట్టి చెదిరిపోయి ఉన్నారు. ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. కాబట్టి ఆ చెదిరిపోయిన వారిని బలపరుస్తూ మాట్లాడేటువంటి మాటలు. అక్కడ 2వ వచనం మనం గమనిస్తే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసంలో ఒకే రీతిగా ఉన్నందుకు, ఒకే మార్గంలో ఉన్నందుకు, ఒకే తలంపుతో వాళ్ళు జీవిస్తున్నందుకు వాళ్ళ విశ్వాస జీవితానికి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శోధనలు వచ్చాయి. వాటిని తట్టుకోలేక వాళ్ళు ఇతర ప్రాంతాలకు పారిపోయారు తలదాచుకోవటానికి. అప్పుడు యాకోబు అంటున్నాడు, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. ఏంటి ఆ శోధనలో పెడితే ఆనందం ఏంటి? ఆయన చెప్పే సీక్రెట్ ఏంటంటే, యేసును బట్టి కలిగిన శ్రమలు గనక ఆ శ్రమల్లో మనం పాల్గొని పొందుతున్నామంటే క్రీస్తుతో పాటు ఆయన శ్రమల్లో మనం కూడా షేర్ తీసుకుంటున్నాము. అది ఎంత భాగ్యం మనకి అని చెప్తున్నాడు. అది చెప్తూ ఇలాగన శోధనలో ఉన్నప్పుడు ఆనందంగా ఎంచుకోవటంలోను, శోధనలు సహించటంలోను, ఓర్పు కలిగి జీవించటంలోను, విశ్వాసంలో స్థిరంగా ఉండటంలోను కావలసిన జ్ఞానం ఎవరికైనా పొదువుగా ఉంటే దానికోసం ప్రార్థన చేయమన్నాడు. దేని పడితే దాని గురించి కాదు. ఆ చెప్తూ ఏమంటున్నాడంటే 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడిగేటప్పుడు ఎలా అడగాలట? విశ్వాసంతో, అంటే సందేహం, డౌట్ అనేది లేకుండా అడగాలి. ఒకవేళ డౌట్ అడిగితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. కాబట్టి రెండు మసలుతో ఉండేవాడు ఎలా ఉంటాడంటే గాలికి కొట్టుకుని వచ్చే సముద్రపు అలల్లాగా ఉంటాడు అనమాట. అది ఎంత ఫోర్స్ గా మన మీదకి వచ్చేసి ఒడ్డు మీద నడకు వచ్చేసినట్టు వచ్చేస్తుంది. దాన్ని చూసి పిల్లలు కానీ తెలియదు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, భయం ఒడ్డుకి పారిపోతారు. వస్తుంది, నీ దగ్గర దాకా వస్తుందా? రాదు. అది దానికి ఒక మేర ఉంది, అక్కడ ఆగిపోతాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా చల్లగా వచ్చినంత ఫోర్స్ తగ్గిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫోర్స్ గా వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పుడు దాకా జరుగుతుంది? నిత్యము జరుగుతూ ఉంటది. రెండు తలంపులు ఉన్నవాడు మైండ్ సెట్ కూడా అదే. దేవుడు చేసేస్తాడనే విశ్వాసం అవుతుంది, కొంచెం లేట్ అవగానే మళ్ళీ చల్ల పడిపోద్ది. దేవుడు నాకున్నాడనే విశ్వాసం ఉంటది, మళ్ళీ శ్రమ రాగానే మళ్ళా చల్లబడిపోద్ది. ఇది కాన్సెప్ట్. అది కింద వచ్చింది కూడా మనం గమనిస్తే
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక అంటాడు. ఎట్టి మనసు గలవాడు? ఈ రెండు మనస్తత్వాలు కలిగినటువంటి వాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు, ఏమి సాధించలేడు. ఎందుకంటే వాడు మైండ్ స్థిరంగా లేదు, ఒక తలంపు లేదు, ఒక క్లారిటీ లేదు, దేని మీద సరైన అవగాహన లేదు, ఒక నిరీక్షణ లేదు. బైబిల్ స్పష్టంగా చెప్పింది కదా, శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే, ఆ ప్రకారం మీ పిలుపు నిరీక్షణ ఒకటే, నిరీక్షణ పిలువబడ్డారు. ప్రభు ఒకడే, ఇంకా విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి దేవుడు. విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే, అని ఒకటే ఒకటే దేవుడు చెప్తూ ఉంటే ఆ ఒకటే క్లారిటీ లేక మనకేమో డౌట్లు వస్తుంటాయి. కనుక అలాంటి రెండు మనస్తత్వాలు ఉన్నటువంటి, రెండు తలంపులతో ఉన్నాడు వాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు, ఏమీ సాధించలేడు. అలాంటి వాడి గురించి అంటున్నాడు, గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుదని తలంచుకొనరాదు. అలాంటి వాడికి దేవుడి దగ్గర నుంచి రవ్వంత సహాయం కూడా రాదు. ఆయన ఎందుకు ఇస్తాడు? కాబట్టి ఆనాడు ఏలియా ప్రవక్త రెండు తలంపుల మధ్య తడబడుతున్నటువంటి వారిని తీసుకుని నిర్దాక్షిణంగా కడుపుతో చంపించేశాడు. ఈ రోజున అలాంటి రెండు తలంపులతో ఉంటే మన ఈ లోకంలో ప్రత్యక్షంగా మరణం అనేటువంటి దాన్ని ఎదుర్కొనకపోవచ్చును కానీ మన ఆత్మ నిత్య నరకం అనేటువంటి శిక్ష విధికి కారణం కాబోతా ఉంది. కాబట్టి మనం లేదు క్రొత్త నిబంధన, పాత నిబంధన, ఏదో ఒకవైపే ఉండాలి. రెండు రకాలుగా ఉండే ప్రయత్నం చేస్తే అది మనల్ని మోసం చేస్తుంది, మన ప్రమాదంలో ముంచుతుంది. కనుక ఆ విషయాల సరైన అవగాహనతోటి ఏకైక ప్రభు యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళేటట్లుగా దేవుడు మనల్ని ప్రోత్సహించి బలపరచాలని కోరుకుంటూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తా ఉన్నాను.